టాస్క్ ఫోర్స్ బాబ్జీ గారితో మాట్లాడాను, పని అయిపోతుంది. అవును, నీకెలా తెలుసా కుర్రాడు? అది అతను మన ఆడిటర్ గారు మేనల్లుడు. అదే మన వెంకటరామయ్య గారు. వీళ్ళిద్దరు పెద్దండ్రి కొడుకులు మన ఇంటికి వస్తున్నారా? ఇక్కడ బాగా తెలుసు. చూసావా, డేటింగ్ అంటే ఎలా కడుపు మార్చుకుంటుందో. అత్తయ్య, డేటింగ్ కాదు డైటింగ్, అర్థాలే మార్చేస్తున్నారు. నా కోడల పిల్ల ఎప్పుడు ఇంతే, నేను ఏం మాట్లాడినా తప్పులు పడుతుంది. కమాన్ పికప్ ప్రీతి. ఫోన్ ఎత్తమ్మా. హాయ్ రవి. రవినా? ఏంటి మీ వాళ్ళు పక్కన ఉన్నారా? నీతో చాలా అర్జెంట్గా మాట్లాడాలి, ఒకసారి ఫ్లాట్కి వస్తావా? మా నాన్నగారు హైదరాబాద్ నుంచి వచ్చారు. వైవా ఎగ్జామ్కి నేను రాలేను. యూ గైస్ గో అహెడ్. ప్రీతి, నేను జరిగిన దానికి నువ్వు ఒకసారి రావా ప్లీజ్? ఇంత అర్జెంట్గా అంటే కష్టం. ప్లీజ్ ప్రీతి. నేను బాంబే వస్తే నువ్వు వైవా మానేయడం ఎందుకు? వెళ్ళి అటెండ్ అవ్వు. కొంచెం సాంబార్ లేవు. ఓకే, ఐమ్ కమింగ్. ఎన్నిసార్లు చెప్పినా సరే నీకు అర్థమై చావు. అసలు నేను చెప్పింది ఏంటో నీకు చేస్తున్నది. ఏం చెప్పాలనుకుంటున్నావు? మాటలతో చెప్పరా బాబు. ఈ బొమ్మల కొలువేంటి? తొందరపడకు, చెప్తాను. ఇది నువ్వు, ఇది గుంటూరు అమ్మాయి, ఇది కమిషనరు, గుంటూరు అమ్మాయి వాళ్ళ నాన్న. మీసాలేసాను, బాగున్నాయా? సర్లే, పక్కన వాడేవాడు నక్సలైట్ మాజీ, అంటే జనజీవన స్రవంతిలో కలిసిపోయిన నక్సలైట్ అనమాట. జనజీవన స్రవంతిలో కలిసిపోయినాడు జనాల్లో ఉండాలి కానీ ఇలా పొదల్లో ఉన్నాడంటే. వాడు లేడు, మనమే అక్కడ పెట్టాం. గంటకో 2 గంటకో కిరాయికి తెచ్చాం. కమిషనర్ పడిపోయాడేంటి? మందేశాడా? లేదు, మనం అరేంజ్ చేసిన నక్సలైట్ లేపేశాడు. ఆ బిషా 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 స్పాట్ డెడ్. రే, ప్రీతి వాళ్ళ నాన్నని కావాలంది, చావాలని లేదు. కమిషనర్ పోలీసుని చంపేస్తా. రాజమండ్రి సెంట్రల్ జైల్లో మనందరిని ఉరి తీసేస్తారు. ఏదో బొమ్మలు ఏదో ప్లాన్ లీడు. నన్ను ఏమన్నాను కానీ నా ప్లానింగ్ మాత్రం మర్యాద ఉండదు. ఇంకెప్పుడు అలా మాట్లాడండి అంటే నన్ను చెప్పాను కదా, దా కూర్చో. ముందు నాకు ఈ విషయం చెప్పు, అసలు మీ నాన్నకి నీకు పెళ్లి చేసే ఉద్దేశం ఉందా లేదా? ఖచ్చితంగా చేస్తారు, కానీ ఆయన బతుకుండగా మాత్రం నీకిచ్చి చేరు. కరెక్ట్, నువ్వు కరెక్ట్ గా కట్ చేసావు. అందుకే నా దగ్గర అద్భుతమైన ప్లాన్ ఉంది. ఇప్పుడు ప్లాన్ ఏంటి? నేను చెప్తాను. ఇదిగో ఇది రవి, ఇది నువ్వు. ఈ పొదల్లో ఉన్నాడు మాజీ నక్సలైట్, చేతిలో గన్ ఉంది. ఈ పడిపోయినాడు. ఆపు. ఆ పడిపోయింది ఎవరు రవి? ఆ పడిపోయింది ఎవరో తెలిస్తే నువ్వు పడిపోతావు. ఇదంతా వదిలే ప్రీతి. ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి, నేను పెళ్లి చేసుకోవాలి. అది మీ నాన్న ఒప్పుకోవడం లేదు. మీ నాన్న ఒప్పించాలంటే నా దగ్గర ఐడియా ఉంది. అదేంటంటే, రేపు నువ్వు హైదరాబాద్ వెళ్తున్నావు, నేను హైదరాబాద్ వెళ్తున్నాను. అక్కడ వెళ్ళి నువ్వు ఏం చేయాలంటే, సూపర్ రా, అదిరిపోయిందిరా. ఈ ఐడియా ఏదో నిన్నే చెప్పుంటే బాగుండేది కదా. రాత్రంతా నాకు మెంటల్ టెన్షన్ తప్పేది. నీకు మెంటల్ టెన్షన్ ఒకటే, నాకు మెంటల్ టెన్షన్ 2 వచ్చాయి. ఎనీహౌ, ఈ ప్లాన్ గనుక సక్సెస్ అయితే మనకి ఇంకా లైఫ్ అంతా హ్యాపీయే. హలో 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 హలో, నమస్కారం 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 కమిషనర్ గారు, నమస్కారం. మీరు? నేను ఎవరో తర్వాత చెప్తాను. మీతో చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. ఏంటది? మీరు ఇంట్రడ్యూస్ చేసిన వీడియో స్కీమ్ లో ఫండ్స్ మిస్యూజ్ అయిపోతున్నాయి. మీకు తెలుసా? మీకు తెలుసా? నాకు తెలుసండి. ఆ మధ్య బాలానగర్ లో సరోజ్ అనే అమ్మాయికి ఆ స్కీమ్ కింద కుట్టు మిషన్ శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేసి 15 రోజులు కాలేదు, అది ఒకరిని ప్రేమించిన 20 రోజులు పెళ్లి చేసుకుంది. అంటే ఓ 20 రాళ్ళు ప్రియురాలుగా మారిపోయింది, ప్రియురాలు ఇల్లాలుగా మారిపోయింది. కుట్టు మిషన్ మాత్రం అలాగే ఉండిపోయింది. అంటే మీ ఫండ్స్ మిస్యూజ్ అయిపోయినాయా లేవా చెప్పండి. మీరు ఇన్ని డీటెయిల్స్ చెప్తున్నారంటే అమ్మాయిని పెళ్లి చేసుకుంది మీరేనా? ఎందుకు అమ్మాయి పేరెంట్ అన్నారు? కొంపతీసి నా మీద వేస్తారేంటి కేసు? నేను కాదండి చేసుకుంది, మా షోరూమ్ లో పనిచేసే కుర్రాడు. ఇప్పుడు ఆ స్కీమ్ కింద ఫండ్స్ మిస్యూజ్ అయిపోయాయి అనుకోండి, అది ఎంత బ్యాడ్ నేమ్ వస్తుంది మీకు. అలాగే తలూపటం కాదు, వెళ్ళిన వెంటనే నువ్వు చేయాల్సిన పని అదే. సర్లే, ఇప్పటికి 32 సార్లు చెప్పావు. ఇప్పుడు అంత అవసరం అంటావా? ఏది 32 సార్లు చెప్పటమా? కాదు, సందర్భం లేకుండా మీ నాన్న వాళ్ళ నాన్న పట్టును ఉతికేయటం. అక్కడ చూడు, చూసావా? అప్పుడే మీ ఫాదర్ ని మన ప్లాన్ లోకి దింపేశావా? నీ గురించి ఏమో అనుకున్నాను, కానీ నువ్వు చాలా ఫాస్ట్. నేను దింపడం ఏంటి, ఆయన ఎంటర్ అయిపోయాడు. ఇంకాసేపు ఆయన అక్కడ ఉన్నాడు అనుకో, మన వేసిన ప్లాన్ అంతా ఫ్లాప్ అవుద్ది. ముందు మీ ఫాదర్ ఇక్కడ తీసుకెళ్ళు. వెళ్ళు. మళ్ళీ ఇంకోసారి చెప్పు. ఇప్పటికి 32 సార్లు చెప్పాను, ముందు ఆ పని చూడు. ఎల్లవమ్మా. ఒరే రవి, ఏంట్రా ఏదో చెప్పమని అడుగుతుంది. ఐ లవ్ యు. ఓహో, ఆంజనేయ అక్కడ ఉన్నాడు. ఇప్పటికైనా ఒప్పుకుంటారా? పోలీస్ కంటే పబ్లిక్ ఎంత అడ్వాన్స్ గా ఉన్నారో. నాన్న వెళ్దామా? మీ అమ్మాయా? కాదండి, పక్కింటి వాళ్ళ అమ్మాయి. ఆయన నాన్న అని పిలుస్తుంది. మీరు జోకులు బాగానే వేస్తారండి, కానీ నవ్వే రాదు. వస్తాను కమిషనర్ గారు. అలాగే వస్తా బాబా. రండి, మీరండి. ఇందాక నువ్వేం చెప్తున్నావు? మీరు బాంబేలో ఉన్నప్పుడు సచిన్ 2 సార్లు ఫోన్ చేశాడు. ఇమీడియట్గా ఆఫీస్కి రమ్మని. అలాగే సార్.
అడుగు బాబాయ్. ఏంటో లేట్ అయింది. ఏంటి పోలీసులతో ఓవర్ అయిపోతున్నావు? వాళ్ళు కానీ తిక్కరేగింది అనుకో ఎన్కౌంటర్ లో లేపేస్తారు. ఏంటి లేపేది? అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పలేక అల్లంలో ఆడిపోయాడు తెలుసా. వీడిని తీసుకొచ్చావు? ఆడిని తీసుకురావడం నేనే విమానంలో ఎగురొచ్చాను. పదండి. ఏంట్రా బాంబేలో నైట్ క్లబ్లు డిస్కోలు బాగా కుర్రోళ్ళం కాబట్టి వెళ్తాం. కాబట్టి నువ్వురా. అదే ఆర్థిక కుదర్చడానికి ఏర్పాటు. అందుకే నేను బాంబే నుంచి అర్జెంట్ గా పిలిపించింది. రైట్, నువ్వు ఎక్కడికి రా? వాళ్ళ అమ్మని చూడడానికి వెళ్తున్నారు రా వాడు. నువ్వు ఇట్రా. కాదు బాబాయ్, నేను కూడా పిన్నిని చూసేస్తాను. చాలా రోజులు చూసి నేను. నువ్వు చూడాల్సిన పిన్నిని కాదురా, పిల్లని, పెళ్లి కూతుళ్ళని. ఏంటి నాకు పెళ్లి చేసేది? తొక్కలో ఫోటోలు పెట్టుకొని అమ్మా అమ్మా. రవి బాగున్నావా? బాంబేలో ఉన్న నాళ్ళు బానే ఉన్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత చండాలంగా ఉంది. ఏంట్రా ఏమైంది? అక్కడ హాల్లో చూడు మీ ఆయన ఎంత హడావిడి చేస్తున్నాడు. ఏం చేస్తున్నారు? దా చూద్దాం ఎంత. ఏం చేస్తున్నారా? అబ్బా ఈస్ట్ వెస్ట్ కలపకురా. పర్వాలేదులే బాబాయ్, కోస్తా జిల్లాలో అయిపోద్ది. చెప్పుకోవడానికి ఈజీగా ఉంటది. ఏంటండి ఇవన్నీ? ఏంటా ఈ ట్రిప్ లోనే వీడిని పెళ్లి కొప్పించేయాలి. రైట్, వీళ్ళు ఈస్ట్ రా. వీళ్ళు వేస్ట్ రా. ఏంటి నాన్న రాగానే ఫోటోలు పెళ్ళను విసికేస్తున్నావు? ఏంటి నాకు ఆలోచించే టైం ఇవ్వా? ఏమండి మీరు ఊరుకుంటారా? ఇప్పుడే కదా వచ్చాడు. వెళ్లే లోపల ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పటికే 6 నెలలు లేట్ అయిపోయింది. ఇక అరగంట కూడా వెయిట్ చేయను. ఎవరు సెలెక్ట్ చేసుకుంటారా? ఆంధ్రానా, తెలంగాణ, రాయలసీమ, ఈస్టా, వెస్టా, కృష్ణా? ముందు వాడికి అవనివరా పెళ్లి, తర్వాత నీకు చేస్తాను. ఏమండి మీకు లేట్ అవుతుంది, మీరు బయలుదేరండి. వాడితో నేను మాట్లాడతాను కదా. మాట్లాడు, గట్టిగా మాట్లాడు. చెప్తానన్నానుగా. ఏంటమ్మా చెప్తే వింటో విన అర్థం చేసుకోడు. ఆయన గురించి నీకు తెలుసు కదా నాన్న. ఎవరో ఒకరిని సెలెక్ట్ చేయి. నువ్వు కూడా కాదు, నువ్వే ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకో. ఒరే రవి, సచిన్ ఫోన్ కొట్టాడు చూడు. ప్రీతి, వచ్చినప్పటి నుంచి నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేదో తర్వాత చెప్తూ గానీ నువ్వు ఇలా వచ్చి కూర్చో. నేను నీకు మాట చెప్పాను. అది కాదే, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇది అంతకంటే ముఖ్యమైన విషయం. అబ్బా, నేను ఎంత ఇంట్రెస్టింగ్ గా మ్యాచ్ చూస్తుంటే నువ్వు టీవీ ఆఫ్ చేయాలా? నాది మ్యాచ్ ప్రాబ్లమే. వుడ్ యు ప్లీజ్ గెట్ అవుట్? నువ్వెప్పుడు ఇంతే. ఏంటి డిస్కషన్ పెట్టారు? అబే ఏం లేదు. ఇంతకీ అసలు విషయం చెప్పావా? ఎక్కడా, వచ్చినప్పటి నుంచి అది చెప్పేది వినడంతోనే సరిపోయింది. రేపు నేను చూసుకోవడానికి వైజాగ్ నుంచి మెల్కోటే గారి ఫ్యామిలీ వస్తుంది. కార్తికేయ అని మెల్కోటే గారి అబ్బాయి టెక్సాస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అబ్బాయి నాకు బాగా నచ్చాడు. ఫోటోలు పంపించాం, నువ్వు కూడా నచ్చావుట. హాయ్, టీవీ ఆఫ్ చేసి అభిమానుల్ని ఆపలేరు. సచిన్ సెంచరీ. ప్లీజ్ జోక్ లేకురాది, నా మూడేం బాగాలేదు. ప్రీతి, అప్పుడే హ్యాపీగా ఉంటావు, అంతలోనే మూడ్ ఆఫ్ అయిపోతావు. అసలు ఏమైంది చెప్పు. ఏం లేదు. ఏంటి ప్రీతి, అప్పుడే 5-6 యుగాలు గడిచినట్టుందా? కాదు, ఈ యుగం అంతమైపోతే బాగుండనిపిస్తోంది. ఏ ప్రీతి, ఏమైంది? ఎవరో మెల్కోటే ఫ్యామిలీ అట. రేపు మార్నింగ్ 10 o'clockకి నన్ను చూసుకోవడానికి వస్తున్నారు రవి. సడన్ గా ఏంటి ఇప్పుడు? ఓ పని చేయి, చూసి సింపుల్ గా నువ్వు చెప్పే. నో ఛాన్స్ రవి. మా నాన్న 100 రకాలుగా ఆలోచించిందే ఓ డెసిషన్ తీసుకోరు. సరే, ఇంతకీ ఆ మ్యారేజ్ సెట్ చేసింది ఎవరు? సచిన్ అని. సచిన్ మ్యారేజ్ లింక్స్. సచిన్ మ్యారేజ్ లింక్స్.